కోడిగుడ్డు బీరకాయ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసేయండి. కోడిగుడ్డుతో మనం ఎన్ని రకాలుగా చేసుకున్నా అస్సలు బోరు కొట్టిన ఒక్కసారి రెసిపీ ట్రై చేసేయండి. దీనికోసం కడాయి తీసేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని తగినంత పసుపు ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో తగినంత కారం ధనియాల పొడి వేసేసుకొని ముక్క బాగా మెత్తపడిన తర్వాత దీంట్లో నేను 4 గుడ్లను పగలగొట్టి వేసుకుంటున్నాను. ఈ గుడ్లు పగలగొట్టుకున్న తర్వాత వైట్ అండ్ ఎల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసుకుంటే ఎగ్ అనేది ఇలా పొంగుతూ పైకి వస్తుంది. ఇలా పొంగిన తర్వాత 2 వైపులా మనం తిప్పుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మనకి కోడిగుడ్డు బీరకాయ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.